ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 16వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 16వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక అవసరాలు తీరుతాయి. ఆర్థికంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. అన్ని మార్గాల ద్వారా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది. దానివల్ల మీ ఖర్చులు అవసరాల నిమిత్తం మీకు ఎంత ఆదాయం కావాలో అంతకన్నా మించి మీకు ఆదాయం కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున గృహ నిర్మాణాలకు సంబంధించి గృహానికి సంబంధించి కొన్ని సూచనలు, సలహాలు, మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణానికి, సొంత ఇల్లు కట్టుకోవడానికి, సొంత ఇల్లు నిర్మించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ముందడుగు వేస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి కొత్త స్త్రీలతో పరిచయాలు కూడా ఏర్పడడానికి, ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారడానికి, ఆ స్నేహం కాస్త మీకు మంచి బాండింగ్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు బహుమతులు కానీ, విలువైన వస్తువులు కానీ మీకు బహుమానంగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి వ్యాపార భాగస్వాములతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపార భాగస్వాములతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడి ఖచ్చితంగా మీ వ్యాపారం అనేది బ్రహ్మాండంగా కొనసాగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. చేసిన పనికి తగిన విలువ, గౌరవం మిగులుతాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజున కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. దాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారన్న విషయాన్ని గమనించాలి. అలాగే సమాజం మీ యొక్క కీర్తి ప్రతిష్టల్ని, సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు. దానివల్ల సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు బ్రహ్మాండంగా సాగుతుంది. చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. చదువు మీద శ్రద్ధ పెడతారు. దానివల్ల విద్యలో మంచి లాభాలను ఆర్జిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మీ జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి. దానివల్ల ఏంటంటే మీ యొక్క సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం బాగా సహకరించడం, ఆదాయం బాగా పెరగడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా, మరింత ఆత్మవిశ్వాసం మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజంతా చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ ఆదాయం విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర సామాజిక అంశాల్లో కానీ మంచి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ లభించడం, ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడం,
అలాగే వీళ్ళకి ఒక ప్రత్యేకమైన అవకాశాలు రావటం, ఉద్యోగస్తులు అయితే ఉద్యోగస్తులు, అలా మీరు ఏ రంగాల్లో ఉన్నా వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కొత్త అవకాశాలు రావటం, ఆ కొత్త అవకాశాలను వీళ్ళు వినియోగించుకోవటం లాంటివి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఖచ్చితంగా మరిన్ని మంచి అవకాశాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయటం, అలాగే గురు జపం చేయటం లాంటివి చేస్తే చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున శనగలను నానబెట్టి ఏదైనా ఆవుకు పెట్టండి, లేకపోతే శివాలయంలో శనగలను నానబెట్టి శివుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఏ విధంగా చూసినా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రోజున కొంచెం మీ యొక్క పిల్లల విషయంలో కానీ, వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఆర్థిక విషయాల్లో కానీ చిన్న చిన్న సమస్యలు రావటం కానీ, చిన్న చిన్న మానసికమైన ప్రశాంతత, మానసికమైన ఆందోళన మీకు పెరగడం కానీ, దానివల్ల మానసిక ప్రశాంతత లోపించడం కానీ జరగడానికి అవకాశం ఉంటుంది కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఏ విషయాన్నైనా సరే పాజిటివ్గా తీసుకోండి, ఏం జరిగినా సరే పాజిటివ్గా తీసుకోండి, అంతా మన మంచిగా జరుగుతుందన్న పాజిటివ్ దృక్పథంతో, సానుకూల దృక్పథంతో కనుక ముందుకు వెళ్తే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈ రోజున చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అటు కుటుంబ వాతావరణం కానీ, ఇటు సామాజిక వాతావరణం కానీ మీకు చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో మీరు పనిచేస్తున్నా కూడా, మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన ఆదరణ, ప్రత్యేకమైన మన్నన మీకు లభిస్తుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.